ఇది అంకర్ ఉండండి ఇప్పటికైతే ఉండనా చిన్నగా ఉండనా ఎట్ని ఎల్లమ్మ కథ అదే పేరు చెప్పరే అయ్యా చెప్తా ఎట్లా నీ ఆడ మొదలు పెట్టు కానీ మొదలు పెట్టాను వీటికి పెట్టుకొని నేను పీడాడ పెడతా నాగేలే కథ అంతేనా అందరూ దిగతాడ కాదు వచ్చే భారత భాగవతము నాడు వరకు రాజు రాజు పుట్టా తర్వాత దాపారకం ఈనాడు కథలు ఎత్తుతారా వేరడి మామరాలు ఎల్లమ్మ మరి ఒకనాడు దినమానందు వర్తకాలంలో లగ్గమైన నాగిలు కాలేదు 16 పండుగలు 10 మంది వేయలేదు జమ దక్కిన మహారాజు మన గట్ట బాబనేత గట్టి కార్తీక రాజు కళ్ళు మడిపోను బాబనేత గట్టి పరమ తప్ప చెప్పి ఎరకనేత గట్టి ఎరక తప్ప చెప్పి
చెవులో చెట్లకి మాత్రం 4 వేదాలు ఎత్తుకోరమ్మని చెప్పి నాకు ఏనాడు వరకు తాడిగడ్డ వారి నాకు శంకర్ చెప్తుంటే శంకర్ వరకు మెల్ల మీద కట్టబెట్టి ఎలా వచ్చేప్పుడు నాకు ఏనాడు జమ దగ్గర మామూలు కారణపడి ఏనాడు తౌసు పట్టిండు కార్తీరాజు కళ్ళు పడిపోను దొక్కల భారం కొట్టిండు సత్యాన పోను తీసుకొని పోయింది ఎల్లమ్మ రాని తీసుకొని పోతుండే మనకి కారణ పడిలో ఏడు తొందర కోరి బోనం ఎంగిలి చేపించుండు బోనం ఎంగిలి చేపించినప్పుడు మరి ఎంగిలిన బోనం తీసుకొని వేడికి పోయింది నెలలకు కాడిలో సంతాన పొలమడి కోని ఇముని కాగితదానం చేసి వెనుక మరత్తుండే వారి కారణ పడి లోపల శంకర వరకు మైవతోడి ఆగో ఏనాడు ఎరిపొరికి ఏదో కిచడి చేసి ఆగో ఏనాడు నన్ను కొడుకులో కాడి విల్ల కనుక్కొని మధ్యవర పట్ట కట్టుకుంది ఎల్లమ్మ రాని కొడుకులు సారి పెద్ద ఎత్తుంటే అగో కొడుకులు బొంగురాలు ఆడమైన చోట దేవి బొంగురాలు ఆడమైన చోట బొగారు రేణుక రేణుక ఎల్లమ్మ ఏమిరా ఎవరిక పాముల పామైతే ఎల్లమ్మ రాని కొడుకు పద్దరాముడు ముంగి రూపం ఎత్తి తెలుసు తల్లి దొరకబట్టిండు జనులారా తేనెతో కోడి పుంజు రూపెత్తి దొరకబట్టినాడే చేపల నీరు రూపె తీరాడు తల్లి దొరకబట్టిండు కొడుకు వేట వారికే గరే గరేనుక ఎల్లమ్మ మధ్యవార పట్ట విడిచిపెట్టి ఎత్తారు వారి ఏనాడు మాది గోర్లంత తాగున్నదో వరి కొడుకు భర్త రాముడే బయట వేషము కట్టిండా బయట వేత కట్టి ఏనాడు కను తల్లి మనకు దొరకబట్టప్పుడే మాది గోర్లందరికీ లేపు కట్టుంటే రేణుక ఎల్లమ్మ కొడుకులు కోరుకొని మైతవార పట్టమత్తుడు ఎల్లమ్మ కొడుక రాముడా అయ్యో రమ రామ 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 కొడుక రామ పట్ట రామ 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 కొడుక రామ పట్ట రామ 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 అయ్యో పోదాము నడుగు కొడుక రామ రామ కొడుక పరశురాముడ బిడ్డ తుర్యాల గౌరమ్మ అయ్యో కొడుక రార దంపరే రావలే పోదాము బండి కొడుక రారే రేణుక ఎల్లమ్మ కొడుకును బిడ్డలు ఏనాడు కోరి కోరి వచ్చేవారు పట్టం చేర వచ్చినాది ఇరవరోరి పరశురామ రారా నా కొడుక పరశురామ కలియేరు వెళ్ళంటే బాబు చేసి అన్నాడు పెట్ట కొడుకు అని చెప్పి కొడుకులలో గచ్చి మధ్య వారం పడుతుంది ఏనాడు కలియేరు వెళ్ళ కొడుకు ఇంత పెట్టినది కలియేరు వెళ్ళ కొడుకు గంట బాబు చేసింది ఎరుక ఎల్లమ్మ కౌరమల్లం పెట్టింది కౌరమల్లం పెట్టి ఎల్లమ్మ ఏమని అంటారమ్మా కొడుకులే కూర్చుంటే వెళ్ళి కొడుక కొడుక పరశురాముడా తల్లిదారు చెప్పలేదు రంగమరి పరిసరాలా ఓ కొడుక నేను చెప్పుదామంటే నేను ఒక్కదాన్ని కొడుక ఇందామంటే చిన్నపిల్లలు మనకు తమ్ముడు చెల్లి చిన్న పిల్లలు మరి ఇనటోను ఒక్కరివి చెప్పేదాన్ని నేను ఒక్కదాన్ని కొడుక రాముడా మరి నేను చెప్పినట్టుగా మనకు ఎట్లా ఎడదు మనకు రుతువు లేదు మనకు సుపుతు లేదు గవాయి లేదు కొడుక ఇక్కడ కాదు అక్కడ కాదు జనబాబుడి పట్టం వెళ్ళిపోయి మధ్య కొడుక అయ్యో కొడుక రామయ్య నా కొడుక మధ్య రామ జనబాబుడి పట్టం వెళ్ళిపోయి ఎరువులు మధ్య రాముడా నేను పారి వంద కొడుక ఎప్పుడా పరిచ రామ రామలే అయ్యో వెళ్ళిపోరా కన్నా కొడుకో రామలే అరేడి వరకల్లా తేను కట్టా కొడుకు పంచరాముడు ఏమంటుడు వాయమ్మ రేణుకా రేణుకా అయ్యో రేణుకా ఎల్లమ్మ రాయే రామలే ఎల్లమ్మయ్య రాజు ఏం చేతమంది తిరుగులో వెళ్తున్నాడు ఎల్లమ్మ కట్టరాని వేదాలు కట్టి దొరకబట్ట ఎల్లమ్మ రాయే దొంగై తల్లి దేశాలు మొత్తం రండి రాజ్యాలు మొత్తం తల్లి ఎల్లమ్మ తెలుగువారని చెప్పి తమ్ముడు తమ్ముడు ఏనాడు వరకు పచ్చరాముడు తయ్యాలి అయ్యో జమపూరి పట్టము
పిల్లగాడు తప్పరేతుడు పిప్పటి తోలు పట్టుకొని తప్పరేతుడు చాంబా పిప్పటి తోలు పట్టుకొని అయ్యో రమ రమ అయ్యో రామ దాడుకునే జాబాబురి పట్ట వేరా చేరవస్తుంటే జ్ఞానబాబుని మధ్య రాదు ఏ రాదు ఆట మార్గమైనదమ్మా ఆట మార్గమై ఇప్పుడు సమ్మానం చేసుకొని చేరవస్తుంటే మరి 7 వేల కచ్చవరకు తప్పలేదు వచ్చింది అరే చిన్న చూసినావురా ఏం చూసావురా ఏ కాదా ఎల్లమ్మ కొడుకులు పుల్లగండు ముండ కొడుకులు ఓయన్నారో మన కట్టాడు కానీ ఆడ మార్గమై ఇప్పుడు సమానం చేసుకోవాలి రాకడే మరి అరే ఎల్లమ్మ కొడుకులు పుల్లగండు ముండ కొడుకులు ఓయన్నారో అని చెప్పి వెనక బైరిపిట్ట తీసు బైరిపిట్ట తీసి దాని వెనక తాడిగడ్డ కోసిరు వెనక బూరు వీకిర్రు బూరు వీకిన అడిగినారా రాయిసర్లు పెట్టి రాయిసర పొయ్యి మీద పెట్టిర్రు ఏ బామర్ది మరి ఎల్లమ్మ కొడుకు మా మేనత్త కొడుకు మాకు బామర్దిలే బామర్ది మేము చివరికల్లా ఈ కూర అంటూ మేము గంగాస్థానాన్ని వేస్తాం గంగాస్థానాన్ని వేసే వరకల్లా ఈ కూర అడిగివా ఇక్కడ మేము వచ్చిన తర్వాత మరి వరకు ఇక్కడ మనకి కావనగట్టా కవలమన్న పోచేస్తాం మరి ఇక్కడ కూరని అన్నారు దీనికి ఇంత కంటెనో శంశనం ఇస్తే కూర కలిపేదానికి చూసినావురా అరే వీడు గడ్డ కానీ చెడ్డ కానీ ఉంటే మెల్లగా ఆయన దేవుకుంటాడు తింటాడు కూడా అందులో ముక్కలు తిరిసి అరే అని వరకు గడ్డ లేకుంటా ఇనుప తునక లేకుంటా అవి ఏనాడు తీసుకుపోయి కొట్టిన వాడి తాళం వేసుడు తాళం వేసి మధ్య గంగా స్థానానికి వెళ్ళిపోయి ఎల్లమ్మ కొడుకు దప్పరేసుడు ఎట్లా మంట పెడుతున్నాడు చిన్నవాడు బాలుడు నా చిన్నవాడు బాలుడ ఏనాడు వరకు ఈ గడ్డ అక్కడ తీసుకెళ్ళిపోయి ఏంటి ఏనాడు మంట పెడుతుంటే ఏనాడు బురబురు గుర్తున్నట్టు దేవుడా మరి గుర్తులతే కలుపుదామంటే ఏమి చెప్పి ఇక్కడ లేకుండా అగో ఏనాడు ఎవరికి పొలా తొందర కాడికి అయ్యో తేడు వరగల్లారమ్మ ఎక్కడేమి కల్లవారమ్మ ఎక్కడ చూసిన దాని వరగ తాడిగాడు ఇరుపత్తులు కనుక ఏనాడు కానట్టు శ్రీగారు తను చెప్పులంటే తప్పని ఏదుడు అదే పుల్ల పట్టుకొని పోయి కాడికి వచ్చింది బయలు బిడ్డ కళ్ళు మడిపోను దాని కాలు కాలు కీలి కీలి ఏరికేరు బొక్క బొక్క అనుకోని రాయితలకెళ్ళే బయలు బిడ్డ కూడా వెళ్ళిపోతాయి ఏనాడు బయలు బిడ్డ లేదు వరకల ఏమన్నా వయవా రాయితల్లో వాటి ఏ కారపులీలు ఎల్లమ్మ కొడుకు ఎదురు
పెడతా ఉంటే మరి లేక మనకు కలుపుదామంటే ఇంత దొరకలేదు అంటే ఏం లేదు చీకటి మాల లోపల శివల్లా గద్దె లోపల మరి గద్దె మీద మనకి చివర సంజో పుల్ల ఉంటే సంజో పుల్ల బట్టి మనకు కలిగినప్పుడు దానికి జీవితం ఏనాడు ఉందో వచ్చినప్పుడు మనకి వెళ్ళిపోయి దెబ్బనేసి ఏమనుకుంటుందో ఏమిరా మా బావలకి ఇట్లా వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటుందంటే నన్ను కారంగా తలపడవు అని చెప్పి మనకు పొన్నాడు తొత్తులు ఏనాడు తాగున్నాడు అన్నయ్య ఇక్కడ ఉండదు పొన్నాడు తాగుండరు కానీ మధ్య గంగా స్థానానికి పోయిన వాళ్ళు గంగా స్థానం చేసిర్రు ఇంకా మరి 17 నెలలు కట్టారు 17 నెలలు కట్టే వరకల్లా మండిపోయి మండుతుంది పోయి మనకు తీసిన తలుపు తీసినట్టే ఉంది అరే చిన్న పొయ్యి కాడికి పోయి చూడుపరా పొయ్యి కాడికి పోయి చూస్తే ఇంకా పొయ్యి మీద కుండున్నది దాంట్లో చారే ఉండి పొక్కలేదు అరే నేను మొదలే చెప్పిన ఎల్లమ్మ కొడుకులు పుల్లెగండు ముండ కొడుకులు అని మొదలు అనలేదు అన్నం ఇప్పుడు అదే రవ్వలు తిన్నాడు వాడు రంజన పడ్డాడు ఇక బొక్కలు వెయిట్ పెట్టిండు అరే అట్టి కారులు అరే ఎటు వారా తప్పరేతులు అని చెప్పి 7 మనకు మధ్య రాదు 7 రాదు ఉన్నట్టున్నారు వారి అయ్యో బాలులే కాబట్టి కథ వరుకుతున్నాడు ఉన్నాడు ఏనాడు తప్పరేతులు కల్లా చూతులు లేదు అయ్యో వాళ్ళు దొరకవట్టి రారు ఏనాడు తప్పరేతులు వేదికచ్చి ఏనాడు పొన్ను దొత్తులకి ఎరుగుతుంది మేము ఎన్ని రోజులైనా ఏట మనకు పోయి ఏదే కానీ మనకు సమాధి చేసుకోరతే 17 నెలల పీరులు మింగేది పిండమ్మ దేవరగడ నైతే పెట్టిన తర్వాత మేము అనుమతి చెప్తుంది ఇవాళ మేము దేవరగడ నైతే పెట్టక ముందే నువ్వే తిన్నావు ఏంటంటే బావలాల ఎవరైనా నువ్వే తిన్నామని చెప్పి ఏనాడు దుష్కరమైన మాటలు మాట్లాడుతుంటే బావలాల అయ్యో రండి రండి బావలాల రండి బావలాల తప్పు చెయ్యలేదే రామారామ అంటే బావా రామారామ పురపూరం అంటే రామారామ ఈ కట్టె పుల్ల వట్టి బావా రామారామ నేను కలుపుతుంటే బావలాల రామారామ అంకురాన దేశిపాయే రామారామ కథగాదా అనుకుంటా బాలుడేమో నేను కట్టెపుల్ల బట్టి ఉన్న కట్టెపుల్లను బట్టి నేను కలుపుతుంటే నా అంతరాన సరవడాగా తెచ్చింది కదా ఎట్లా రే మెత్తడు తిన్నాడు మరి కొడుక కుమారక మరి దేవరకాడ మేము ఆరం పెట్టేది ఇవాళ నువ్వు తిన్నావు కొడుక తీసుకుపోయి దేవరకాడ ఆరబెడతామని చెప్పి 7 మనకు మంచి కాదు నాకు ఏనాడు తప్పరేతులు దొరకబట్టి దొరకబట్టి అది పిలుగులు మింగేది ఎవరారా పిండమ్మ దేవరకాడ పిండమ్మ దేవరకాడ కొడుక తట్టుకోరని తల్లిదండ్రి అది అయినా బాలలు అది అయినా అని అంత బాధలో తట్టుకోరని తల్లిదండ్రి దబరేతులు విరిగి పల్లాలి అవర్తుండేది దబరేతులు కనతలు ఎల్లమరి ఎల్లా యాజేస్తుంటే రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ
ఎరుమ విరిగిపోతుంది రాయన్న రమణ ఏనాడు వారి కన్న తల్లి ఎల్లమ్మని యాది చేసినప్పుడే దంపరేసుని కన్నీరు వరకు మధ్యవార పట్టం బంగారు టుంగుడు ఇయ్యాలకు వేడి ఎల్లమ్మ మరి ముత్యాల పడుకుంగున అన్నప్పుడే రేణుక ఎల్లమ్మ కన్నవారు చూస్తుంది మరి రేణుక ఎల్లమ్మ దేవి కన్నవారు ఎవరి కన్నీరు ఎవరు సోకమని చెప్పి రేణుక ఎల్లమ్మ ముక్కు పొగల ముత్యం చూస్తుంది రేణుక కొడుకు గంబరేతులు ఎట్లా మధ్య రాళ్ళపత్రంలో పాలపోయే కాలం మరి కొడుక పరశురాము కలియేడు మేడలో ఉండలేక నా దగ్గరికి వచ్చింది ముచ్చట చెప్తున్నావు తల్లి తమ్ముడు తప్పనేశ్వరంగా మా మేనబావల దగ్గరికి పోయిండు ఏమైందమ్మా కోరి కోరిక ఆవరణ ఎత్తాడి కళ్ళు మండిపోను మేనబావలు నా కనుక మధ్యరాజు తమ్ముడు పానం ఇద్దరు ఒకరిగా కాకుమారక వినవేగ్రంగా పోయి రాముడా పరశురాముడా వినవేగ్రంగా పోతుడు నీ తమ్ముడు నీకు దక్కుతాడు లేకపోతే నీ తమ్ముడు మరణం అవుతాడు కొడుక పొమ్మని చెప్పినప్పుడే అరవడి వరకు పరశురాముడు ఎవరు తల్లి నిన్ను మనగా నేను బాధ పెడితే మనగా తండ్రి చెప్తారేమో ఇలా అంక పెడుతున్నావు కానీ వాళ్ళ నీ మాట పట్టుకొని పోకపోతే నా తమ్ముడు తమ్ముడు మరణం అవుతాడు మరి చెల్లె సిరియాల గౌరవం మన తల్లి పైలమని చెప్పి తల్లి వారు రాముడు మన తల్లి తెలిసి చెల్లె చేతులు పెట్టి ఇప్పుడే తమ్ముడు కడియాలని చెప్పి తండ్రి వారు రాముడు ఓరి ఆతన రాముడే దౌడి రామి కొరికినాడే ఎర్రని పుట్టాకే రామా రామ ఎట్టాడు కోపామై రామా రామ వస్తుండు రాముడే దారి పట్టుకొని వెళ్ళిపోతున్నావా రాముడు ఉంటే కాప రాముడు ఉంటే అయ్యో రాముడు దేవి రాముడు తొవ్వల ఆవులు అంబొత్తు ఏర వచ్చినప్పుడు కొడుకు కాండ చూసి ఏమరా నా ఆవులు అంబొత్తు ఇయ్యాల పోవట్టే నేను ఎట్లా చెప్పి బారడా 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 ఏ రద్దా ఉన్నదయ్యా ఏటి చేసా ఉన్నదేమో ఒక ఆవులు అంబోతే అదే అదే చెల్లు పొద్దు
మనగా ప్రేమతో ఆదుకుని పడబడ్డది నా అంబోతు నాకు పట్టించుకోవయ్యా సరే కొడుక మనగా ఎట్లా కాపయ్యా కాప కొడుక సరే బిడ్డ నీ అమ్మతో అయితే నీ ఎంబటే ఉండు వారి నీ అమ్మతో అయితే నీ ఆవులే ఉండు ఆవుల్లో ఉండు అవరా నేను ప్రేమతో ఆదుకునే కానయ్యా అది నీది కాగా నాదే పడిగా నా దగ్గరికి వచ్చింది అవరా నాదే పడికి నా ఎంబడి వచ్చింది నేను చిన్నప్పటి నుంచి సాధిన దానికి ఏదో ఖరీదు కట్టించుకో సరే బిడ్డ దీనికి ఎంత ఇవ్వమంటావు చెప్పు ఇచ్చిపోతా ఇచ్చుకో ఈ దినం బట్టి 2000 మరి 2000 కాదు 5000 తప్పదు సరే నువ్వే మా మంచిగా అయ్యా సరే ఏనాడు పంపోతుంది ఇచ్చుకొని దండివాడు పరశురాముడు దండివాడు రాముడే అయ్యో పరపరశురాముడు ఏనాడు పరశురాముడు వద్దుడు దేవి అయ్యో రాముడు అయ్యేతో రాముడు పోయేతో గొర్రెల గొర్రెలా గొర్రె పడేరు పుట్టింది రాముడు పుట్టగా జల్ల గొల్ల వల్ల గొర్రెలు ఏనాడు గొర్రె పడేరు పుట్టింది రాముడి కళ్ళు దిగి దిగిన ఉరికత్తులు పడేరు దేవి అది రాముడే ఉంటారా గొర్రె కడవుల్లో ఏనాడు వారి గొర్రె కళ్ళ చూసింది బారుడా ఏ రకమే దేశమయ్యో అయ్యో కొన్ని వేల గొర్రెల్లా రామ రామ కొర్రె పొడేలు తండ్రి రామ అయ్యో నీ అమ్మ నవకవి రామ ఎల్లా ఈ పొద్దు తండ్రి రామ నా పొడలు నాకు వట్టి అయ్యో పట్టించుకోవయ్యా రే బిడ్డ మరి కొడుక గొల్ల పోయినా రే నీ పడేత వారి దగ్గర వారి నీ పడేత నా పడేపడికి నాతో తప్పుతుంది అరే నీ పడేత నువ్వు అయ్యా నా పొడవ అయితే నాతో ఉండకు నీతో వస్తుంది దాని సాధన దొసానికి నేను కలకల నీకు మంచిగా ఉన్నది దానికి ఏదో ఖరీదు తరగట్టించి తీసుకొని వెళ్ళిపోవయ్యా సరే బిడ్డ దీనికి ఎంత ఇవ్వమంటావు దీనికి దినం బట్టి 500 500 కాదా ఈ ఆ దినం బట్టి 60 రూపాయలు 60 కాదురా ఈ దినం బట్టి 500 1500 పెట్టి సరే అయ్యా ఈ 1509 నేను బతా నాడు వరకు గొల్లోని గొర్రెల గొర్రె పొడేరు కాపల్లో ఆవులు అమ్మోతు అవి రాముడు తీసుకొని పోతుంటే అయ్యో ఎట్లా వదలడు రామ 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 రాముడు పోతా ఉంటే రాముడు ఉంటే గడియల కోడి ముందు ఉంటుంది అయ్యో రాముడి కల్లా రుచి రాని రాముడి కల్లా రుచి రాని రాముడి వెనుకబడి కోరుకుంది ఏనాడు ఉరికత్తున్నదో నాకు తెలుగు పెద్ద మకాల రుచి ఏనాడు రాముడి వేడికత్తుంది దేవి పోడా తల్లి ఎవడో నీ శారద పెట్ట నీ నావనంక నీ గుడ్డు ఊర నీ పళ్ళు పట్టవాడు నీ పొద్దు పెట్టి పోతాను కప్పని పోడా ఓ తల్లి మనకి తిరస్కారమైన మాటలు మాట్లాడకమ్మా చెప్పేది ఉంటే మంచిగా చెప్పు నీకు నాకు సుట్రికం ఉంటే సుట్రికం చేస్తాను కానీ ఏమైందమ్మా అట్లా బాధపడుతుంది అది కాదురా నా కోడి పుంది నేను ఇక కొండవి పోచాకు నేను మంచిగా కొండవి పోచా కోస్తాను వచ్చిన నీ కోర మన్ను పడని ఎవర్రా నీ మచ్చేటు కొండలు మా ఊరాలు ఎల్లమ్మ ఎల్లమ్మ కనుక కొడుకు బాలపరిచి రాముని నేను నువ్వా దీనికి ఎల్లమ్మ కొడుకు గిల్లమ్మ కొడుకు అని గుణ కొడుకు నా కొడుకు నా కొడుకు పాటుకప్ప మరి కుందులా మన్నవాడని గదింటుంది ఇత్తులు పోయలేవు మొన్న ఓరు నేనా అయ్యో ఇక ఈ కాపల దగ్గర ఆ కాపల దగ్గర నూకలు అడికొచ్చి పోతే పక్క బుక్కింది కోడి పుంజుల మన్నవాడా ఓ తెలుగు పెద్దమ్మ ఈ కోడి పుంజును మనకి ఎట్లా నువ్వు ఎంత పలిమిటికి పట్టుకపోయినావు నీతో రాదు దీనికి మన ఖరీదు కట్టి
అయితే దీనికి ఏమైనా ఖరీదు కట్టిమంటే కడిస్తాయని నీవు సాధిన దానికి కలకలకు దీనికి ఏమైనా 10 రూపాయలు 5 రూపాయలు 100 200 ఇగో బిడ్డ ఈ కాలం బట్టి అగ్వ ఎంత గంటే 500 కాదమ్మా దానికి ఒక 1000 రూపాయలు ఇస్తా నువ్వు కలకలకు నువ్వు ఒక దారి పట్టుకొని పోతున్నా తీసుకొని పో గంట తక్కువ అవుతావు 1000 రూపాయలు తక్కువ 500 లెక్క అంటే నీకు లెక్కల పాజిటివ్ ఉన్నావు అన్నట్టు మరి నేను నాకు లెక్క రాదుకున్నావు ఎట్లా అంతే అంతే చదువుకున్న బుద్ధి మాత్రం అన్నట్టు మరి నేను బిఏ చదివిన తల్లి నువ్వు అన్న కాడికి మనగా నువ్వు ఒక 5 వరాలు ఎక్కడెత్తున్నా తీసుకొని వెళ్ళిపోమ్మా వారి తెలుగు వారి ఇట్లా కొడుకుని తీసుకొని పరశురాముడు పోతూ ఉంటే రాముడు పోతుంటే కొండలో ఉంటుంది కోరా పెద్దపురి రాముడు ఉంటే గడియల కోరా పెద్దపురి ఉంటుంది దేవి అయ్యో రామయ్యమ్మ పోతా ఉంటే రామరా రాముడు పోతుండే ఏనాడు కోరా పెద్దపురి వరకు రామయ్యమ్మ పోతుందో వారి కారణ పడి రామ రాముడు ఉంటే గడియల తరగడాగా ఉంటుంది దేవి ఏనాడు వారి వరగంటాడు అంబోతు వరకు కొన్ని పొడేరు కోడి పుట్టు వరకే పెద్ద పుడి కలవడాగానే మెలవడుకొని రాముడు ఎక్కడ పోతుడు నా దేవా అది మద్దదాల పట్టణుడు రామో రామ పరమాది భాగవతు రామో రాముడు ఎలా వచ్చినాడు రామో రామ జరగబడుతుందో అవి మధ్య వెనక పట్టణం చూస్తున్నా దేవా ఎల్లమ్మ కొడుకు వెనక కత్తరు పాలవాడు కానుకున్నాము రానే వచ్చినారే పోయన్న వాని తమ్మిని చంపిన వానికి ఎరకయింది వాడు మన మీద ఉద్యోగానికి వస్తుంది అవునా మరి మనకి తారి ఒంటిగా మన రంగుమాలకి చూడాలి కదా చూడాలి మరి ఏమో అగులు పువ్వులు ఇచ్చిన నాకైతే రంగుమాలకి చూస్తే పాడుడా పగోడా మరి చూద్దామని చెప్పి అందులో మనకి వాడు ఎట్లా వృత్తుండు అయ్యో రామనే ఓ రామ బాలుడే ఓ రమ రామ బాలుడే ఓ రమ రంగుమాలు ఎక్కేరా రంగుమాలు ఎక్కుతూ ఉంటే తండ్రివాడు రాముడే ఒక దిక్కు దేవుడా సర్వటాగా ఉన్నది భుజం మీద ఒక దిక్కు వరంగా గంగా ఉన్నది వయమ్మ ఒక దిక్కు వరంగా కొరే పొడలు ఉన్నది కోడి పుట్టు ఉన్నది వెనకాకు మరీరా ఉరికతా ఉన్నాడా అన్నయ్యో పరివాడు పగవాడు ఎల్లమ్మానే అన్న కొడుకు పరిచేరాముడు అన్నదే పాలోడు కాదు పగోడు కాదు ఇంటెనుకోడు కాదు ఇంటి పొగోడు కాదు పట్టింటోడు కాదు పొరుగురోడు కాదు ఎల్లమ్మ అన్న కొడుకు బాల పరిసరంలో వస్తుండే ఎల్లమ్మ కొడుకు బాల పరశురాముడు ఎనవస్తుండో వారి దగ్గర ఒక అంబోతున్నది మరో కోడి వేల అమ్ముతులు అయితే మాత్రం అంతే వారి అంబోతులు మన కోడి వేల అంబోతులు ఉద్యమం చేయాలని చెప్పి కళ్ళు మండిపోరు మధ్య రాదు కోడి వేల అంబోతులు ఇడిచి పెడుతుంటే ఎల్లమ్మ కొడుకు బాల పరశురాముడు అంబోతు మీద ఉరికెత్తున్నాయి దాని వాడు రాముడు కదా చూడు రాముడే లేని బుద్ధులు చెప్పిండు బుద్ధులు జ్ఞానాలు చెప్పి బిడ్డ నువ్వు మనకు ఎట్లా అడిగాడు అంబోతా గెలుస్తావా నన్ను మనకు ఓడగొడతావా సరే బిడ్డ అప్పమని చెప్పి తల వేసి పెడుతూ ఒక దాకా దువ్వి అంబోతుడి పెడుతుంటే నాకు ఏనాడు 1,00,000 అంబోతులు లోపల నాకు అంబోతు ఎట్లా వదిలి ఏనాడు రాదు ఒక అంబోతు వరకు కాస్త మధ్య 1,00,000 అంబోతు అయ్యో ఉద్దము ఎద్దయమ్మ నారాయణ
అమ్మొద్దు కోడి వేల అమ్మొద్దు లోపల అమ్మొద్దులలో ఏనాడు పింకిల్లో ఉరికగా ముందరి గద్దరాడిపోతాడు ఎనకో ముందు ఏనాడు పడి సంతులలో మరి ఎనకగా తిన అమ్మతుల తని సంపో కోడి వేల అమ్మతులు మరణం అయిపోతుంది దేవి నా ఏడుగురు దాగురమ్మ ఎదురా కోడి వేల గొర్రె పడేది ఏనాడు ఉన్నాయో గొర్రె పడన్నా ఇడువలు పట్టినా రాములొక్క పోలేరు మీదికి గొర్రె పడన్నా ఇంటికి పెట్టరా రాముడు పట్ట రాముడు కవని తెవెతో కదా పడేరు నా మీద కూర పట్టలేవటం చెప్పి పొడేలు ఇంటి పెట్టు కోడి వేల గొర్రె పడిన దుఃఖం అంటే దేవి ముందరిగా తిన పొడలు వచ్చా శివుడా తప్ప వచ్చా కట్టిన పోడలు వచ్చా కూడా తప్ప వచ్చా కోడి వేల గొర్రె పొడలు మరో అయిపోతుంది ఏనాడు మంత్రం రాజు కళ్ళ చూస్తుంది ఇది బుద్ధి కాదంటే కోడి వేల సర్వడే కోడి వేల కోడి ముందు కోడి వేల పెద్ద పుల్లగా ఉన్నారు కదా వారు కూడా ఇరవై ఒకటి అర్థరాముడి కళ్ళ చూసి ఏమంటుడు దేవి సర్వడే తోరే కోడి ముందుకు ముద్దులు చారాలి చెప్పిండు రోమ రోమ మగరు కత్తులు వాడిగట్ట వచ్చేగా కోడి వేల కోడి ముందర కోడి వేల సర్వడాగా ఇంటి పెట్టే రాముడు కోడి వేల కోడి పుందుల కోడి పుందు ముందడి గద్ర వల్ల పొడి తప్పుతుంది ఎనక గద్ర కొడుతుంద తల్లి తప్పుతుంటే వారి ఆరుకుండలు కాదు అయిపోతున్నాయి దేవి కోడి వేల కోడి పుందు కోడి వేల తరగడ అది ఆడ మరణం అయిపోతున్నాయి ఏడుగురు మధ్య రాజు కళ్ళ చూస్తుంది దేవి ఓ బామ్మరి ఎల్లమ్మ కొడుక బాలభద్ర రాముడా నీకు కూర్చాలు చెప్పి ఏనాడు వారి సలాం చెప్పబట్టి అరే అన్న అన్నయ్య సర్వడానికి ఉన్నవనుకో కొడుకు వాడి వచ్చారా ఏడుగురు దొరకబట్టి మనిషికి ఒక విద్య చూస్తాయి రాలేకాయలు నాకైతే తిప్పలవడతాం కదా తిప్పలవడతాం కదా మన తెర లేకపోయా పత్తార లేకపోయా ఇంకేమున్నది కానీ కదా అదే కత్తి కట్టాడుతూ మనతో యుద్ధం చేస్తామంటే మనం గెలవం తుపాకి ఉందా అంటున్నా తుపాకితో యుద్ధం చేయాలంటే మనం గెలవం అన్నయ్య ఈ పట్టం ఇడిచిపెట్టి పల్లెలు ఇడిచిపెట్టి పెద్దర్వాద పొట్టి పోదామంటే వాడు ఎక్కడికి వెళ్ళొస్తుండు పెద్దర్వాద ముందరికి వెళ్ళొస్తుండు పిలిచి పట్టి ఇక్కడికి వెళ్ళి వాడి తమ్మిని తప్పిన కోపం ఉంది వాడికి తచ్చినంటే తప్పులు అయ్యో నెత్తులు కొట్టు అన్నారా రామ రామ పరాయి రాజ్యం వెళ్ళిపోయి పట్టమే బస్సు కూరేరుకొని అయ్యో పోదాము నడుగు రామ నేను వెళ్ళిపోతా ఉన్న రామ జరుగుతుంది చేయాలని రాత్రి కాదు ఏడుగురు మధ్య రాజు జాంబాబు పట్ల విడిచిపెట్టి కారణపడి ఎవరవాడంటే వారు వెళ్ళిపోతున్నారు అయ్యమ్మ రాముని పూరికి జాంబాబుని పట్ల విడిచిపెట్టి ఏడుగురు మధ్య రాజు మన గాడి విలువడి ఏనాడు వెళ్ళిపోతుంటే అగో దండివాడు భర్తరామ మా దండివాడు భర్తరామ అడిగంత వినాడమ్మ రామ రామ జంబపూరి భర్తలు రామ రామ
అయ్యో నేనేమి ఎత్తుతా మీరా తమ్ముడు లేవట్టి ఎడుము పక్క కుడికి దింపిడి కుడి పక్క ఎడుగు దింపి తమ్ముడా ఎంత పని అయిపోయే కన్న తల్లి చెప్పిన మాట అనగా నేను మిన్న వేసి తమ్ముడా నిన్నుతో నీ ప్రాణం బాయనా అని చెప్పి తమ్ముని వరకు పెయ్యంత మునికిండు పెయ్యంత మునికే వరకల్లా ఆనాడు వరకు తప్పరేసుడు ఏమి చేసిండు ఈ బైరి పిట్ట లేచిపోయినప్పుడు అది జీవగారు సంజయ్ పుల్ల తెలియదు అక్కడ మెల్లగా ఆ జీవగారు సంజయ్ పుల్ల తీసిండు మెల్లగా ఎరగకుండా నిలబెట్టుకుంటు ఇక నిలబెట్టుకొని ఎప్పుడైతే మనకి ఎట్లా బాలు ఎవడి ఉన్నాడో బాలు పట్టుకొచ్చి ఏనాడు జవరకాడ ఆరం పెట్టిండు జవరకాడ తలపడి పట్టినప్పుడు ఆ పరశురామునికి వీళ్ళు పిండమ్మ జవరం ఉందట ఏనాడు తప్పరేత్తు ఈ జీవగారు సంజయ్ పుల్ల దొరికింది ఏమరా ఇది ఏం చేస్తుంది మరి మా తమ్ముడు ఎందుకు వచ్చింది చూద్దామని చెప్పి ఏనాడు తమ్ముడు తలపడి తీసుకొచ్చిండు తలకు మన మొండె బతుకు పెట్టిండు జీవాలు సంజయ్ పుల్ల రేణు కాయి ఎల్లమ్మ నీ అంత ఆశీర్వాదం తలపైన ఉన్నట్టయితే తమ్ముడు లేపుకుంటా అని చెప్పి జీవాలు సంజయ్ పుల్ల తమ్ముడు చుట్టూ తిప్పి మోపినప్పుడే ఆ తండ్రివాడు తప్పరేత చిన్నవాడు మారడు అమ్మారా బాలుడైనా లేతున్నాడు రారమ్మ బాలుడైనా లేతున్నాడు రారమ్మ చిన్న పిల్లగాడు తప్పలేదుడు ఎడపగా కుడిపక్క ఎడబోని నిజమైన సందం లేచి కూర్చున్నాడు కళ్ళు వేస్తుంటే వరకల్లా పచ్చరాముడు అయ్యో రారీ అన్నారా వయన్న పచ్చరామ జంబూరి బతవులా ఎంత పని అయిపోయారా కన్నుబడి పోరు కాదే రాజు నెరవ వల్ల ప్రారంభించాలయ్యా మరి అన్న నీలో తమ్ముడక్క తమ్ముడయ్యో అక్కడేరా తమ్ముడు నీలో అన్నయ్య అన్నయ్య అక్కడేరా తమ్ముడారా తమ్ముడారా తప్పలేదా ఓ తమ్ముడా తప్పలేదు ఏమి తప్పు చేసినవురా నీ పరవేత దిద్దులరా తమ్ముడారా తలపట్టుకున్న వారికి చేతులెత్తవచ్చదామి చేతులెత్త వచ్చినైనా ప్రాణవేత్త తమ్ముడారా తమ్ముడారా తప్పలేదా అల్ల మీద తమ్ముడు వాడి తమ్ముడి మీద అల్లవాడి ఏనాడు పోతుంది తమ్ముడారా తమ్ముడారా తప్పలేదా అరగడితే పొరపాటు ఎప్పుడన్నా పచ్చరావుడు ఏమంటుంది తమ్ముడా కానల్ల కార్వాయి కాక చిక్క తమ్ముడా ఇయ్యాలని మన ప్రాణం పోయేదున్నది తమ్ముడా నేను రేపుకున్నా నా తమ్ముడు నాకు దక్కిండని చెప్పి తమ్ముడా తమ్ముడా ఇక్కడ నేను చేరవచ్చే వరకు మనకు ఆమె అనుభవం ఏమి చేసారు ఏట మరకమంట ఒక తలపడాగా తీసుకొచ్చి వాళ్ళు మనకి నచ్చి నరికి మనకు భగవన్ ఇస్తే ఆ భగవన్ మనకు 3 రాళ్ళ పొయ్యి పెట్టి నేను మనగా మంట పెడుతుంటే పురుపురు వచ్చినాయి తునకలేదు ఆ చీకటిండి మన శివల గద్దె మీద ఒక కట్టెపుల్ల దొరికితే కట్టెపుల్ల పట్టి నేను కలుపుతుంటే ఆ
కలబెడాగా లేచిపోయింది. లేచిపోయే వరకల్లా నువ్వు అంత ముక్కలు తిన్నావని చెప్పి నన్ను తప్పులు పెట్టి కారంగా తలపట్టి కొట్టింది. అన్న నేను కళ్ళ తప్పులు చేయలేదు కానీ బాధ చేయలేదు అన్నయ్య. మన పట్టణం లోపల నీతో ఎట్లున్నా ఇక్కడ గట్టి ఉన్నా గాని నా కారంగా తలపండు కొట్టిలు మల్చెట్టు కాదు మేన బావలు అన్నయ్య. అయ్యయ్యో నాయన్న నాదాయి అన్న లేచిపోయింది. దానికి ఇంత బాధ పెట్టింది కదా. ఇంతకు తమ్ముడారా మరి దెబ్బలేదు తమ్ముడా మధ్యరాజు ఎడిపోయింది తమ్ముడా. ఒకవేళ మధ్యరాజు దీవెనగా నేను తోలుకొని మనకు దొరకబట్టుకొని మన తల్లి ఎల్లమ్మ బయట తీసుకెళ్తాను. తమ్ముడా నువ్వు మంచి జంబా అవనగా ఎట్లా అడిగంటే మధ్యవారం పట్ల వెళ్ళిపోయింది ఎల్లమ్మ కనుక నువ్వు కావాలి అని చెప్పి తమ్ముని మనకు మధ్యవారం పట్ల ఏనాడు ఆగనంపిండు. తమ్ముడు దొరికిన మనకు పరశురాముడు బాబాలు ఎటు పోతున్నాడని చెప్పి నాకు ఏనాడు జంబాపురి పట్టణం కేరి అదే వారి లోలోకి మిద్దె లోపలి కోటలో మనకు వెనకరకు మిద్దెలు బంగారు కోటలు కోటలు పేద ఎక్కడ చూసే వరకు ఏడుగురు మధ్య రాదు. అరే దొంగల ఇవనగా వీళ్ళు దెంక పేరు తప్పి అగో ఏమిరా జంబాపురి పట్టణం విడిచిపెట్టి దండివాడు పరశురామ దండివాడు పరశురామ బాబు ఏ అడగారు
ఆడదామని చెప్పి కడవని వెనక తండ్రి వాడు పరశురాముడు వాగులకు వచ్చిండు. వాగులకు వచ్చి ఖాళీ అయ్యి శుద్ధించుకొని అవి ఖాళీ అయ్యి శుద్ధించుకొని ముచ్చి 3 దోచుల ఉత్కాలు తాగిండు. ఉత్కాలు తాగిన పరశురాముడు ఏమరా సరే ఈ మేనబాబులు మధ్య రోజు ఆడదాకా మొత్తం చూద్దామని చెప్పి ఏనాడు ఒక మధ్య చెట్టు కిందికి వచ్చింది. అగో మధ్య చెట్టు కిందికి వచ్చి కనుక ఏమరా ఎటుపోతారు అనుకున్నాడు. నింగాల పైసల వరుసుకొని అగో మధ్య చెట్టు నీడకు దండి వాడు పరశురామా పండుకుంటాడమ్మా. పరశురాముడు అక్కడ పండుకొని ఉన్నది కానీ ఈ మల్చెట్టు రాజులు మనగా తిరిగి 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 ఆ శవంతులై పొత్తేడు కడియలా మాపేడు కడియలా ఊరు పల్లె రాజ్యం లేదు దేశం లేదు అన్నయ్య నడుచుడు కదా ధర్మ ఈ ఆగు దాటిపోతే ఏదైనా చెట్టు కింద కొంచెం కూర్చుందాం. అరే అల్లయ్య ఇక్కడికి వెళ్ళిపోతుండే యాగులో నీళ్ళు ఉండొచ్చు ఖాళీ అయితే తీసుకొని మనం ఎట్లా అడిగేట మంచికి నీళ్ళు అవుతాం అని చెప్పి 7 మంచి ఏనాడు వాగు బేడికి వచ్చేవరకల్లా వాగులో నీళ్ళు ఉన్నాయి. అయ్యో నీళ్ళ కల్లా నీళ్ళ కాడికి వచ్చి ఖాళీ అయి చుట్టుకొని మంచికి 3 దోతులు నీళ్ళు ఆగిరు. అక్కడ చివరికల్లా మంచి వారు దేవి అరగడు చెబుతాను వరగైన తాను ఎత్తుకున్నాము తామి మధ్య చెట్టు కింద రామ రామ అయ్యో మరి కల్లా చూసినారు రామ రామ మరి కళ్ళ చూసేవారా కళ్ళ రామ రామ ఎల్లమ్మ కొడుకు బాలపడుతున్నాడు పడుకొని ఉన్నాడు దేవి ఏడుగురు రాదు నూరు రామ రామ ఏడుగురు బతనాలు కనుందరే అరే అక్కడ చూసినావా అన్న మధ్య చెట్టు కింద భూమికి ఇంత వన్నదే అవురా అన్న ఆడి మీద తిరిగితే మనగా కొండ తిరిగి కొండలు కొడతా ఉంటే దుక్కి లేదు కొండ కూడా మనం ఏది లేదు అడిగిలే తిరుగుతుంటే ఇవాళ మనగా మధ్య చెట్టు కింద ఇంత మంచిగా వన్నదే. అరే నీ తాడేమన్నా ఉన్నాయి అరే నా దగ్గర డీరి వెళ్ళి బాణాలు నా తాడ కూడా ఉన్నాయి డీరి బాణాలు. అగో ఏనాడు వారి పండుగల్లో మనగా ఎట్లా అడిగంటే మనం వద్దనుకోని పరశురాముని అగో 7 డీరి వెళ్ళి బాణాలు బట్టి ఎట్లా కొడుతుర్రు. అయ్యో రామ 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 అయ్యో బాణాలు చేతులు బట్టి రామ రామ పట్టి కొట్టావంటే గోవింద గోవిందకి కాలు పెట్టాను అడవల కాలు పెట్టాను అక్కరుకు కాలు పెట్టాను బాణాలు చేత పట్టాను బాణాలు చేత పట్టాను బాణాలు ఇస్తూ ఉంటారా బాణాలు ఇస్తూ ఉంటే మంచి రాజుల బాణాలు గొడవట్టే పండుకొని ఉన్న రాముడు దేవుడా సత్యములు కలకట్టాడు రాముడు కల్లా చూసినాడు రామ భగవంతా వీళ్ళు మంచి రాజులు నీరు వెళ్ళి బాణాలు చేతుల వాటి కొడుతుంటే పరశురాముడు చూడుదేవి రామ తలజీవులు కట్టాడు అవుతుంది రాదా ఏమి రా తలజీవులు కడుతుంది అని చెప్పి పరశురాముడు ఎడమకున్న పక్క కుడికి ఎప్పుడైతే దింపిండో ఎడమకున్న పక్క కుడికి దింపి ఇక్కడ చూసే వరకల్లా 7 మంది రాజుదేవి రామ ఏనాడు పరశురాముడి కల్లా నాకు పడుతుందా 7 మంది రాజు పరశురాముడి కళ్ళలో ఏనాడు కళ్ళ పడ్డారు బావలారా ఎన్ని పోతారు బావా మేన బావలారా మంచి రాజులారా సరే ఎవరికి ఏనాడు పరశురాముడు లేచిండు రే బావలారా అబ్బా ఇవ్వరు దగ్గర అప్పించుకున్నాం అనుకున్నాం కానీ అవునా ఏది లేడి కాదు దుప్పి కాదు కొండగోర మన పోతే ఏది కాదు ఎల్లమ్మ గారి కొడుకు బాలపరిశురాముడు మన మేన బామ్మది అచ్చనంటే ఒక కడుగు పెట్టినా ఇక నేను బతుక అని వరగా ఏనాడు మధ్య వరగా తప్పించుకుని పోతుంటే రే బావలారా నడుతున్న ఈ కూరలు కనుక డాడీ పోతావు
కొడుక మర్యాదగా నిలబడితేనే మంచిది. ఒకవేళ నిలబడదనుకో 7 దొరకబట్టి 7 జుట్టు ఒక దగ్గర ముడెత్తిన జుట్టు ముడెత్తి ఇంక ఇబ్బంది అవుతుంది. ఓనంతలా గుద్దు లే ఇక మీరు జుట్టు ముడిపోతే ఎక్కడ అక్కడ పోతారు కదా. అంతే 7 జుట్లు ఒక్క దగ్గర ముడెత్తిన అనుకో ఈ జుట్లమంట దీపమంట మాతో కాదు. ఓనంతలానే దొరకబట్టి దొరకవాడి కూతురు మరే బావలారా మనక మా తల్లి వనక రేణుక ఎల్లమ్మ మా తల్లి వనక రేణుక ఎల్లమ్మ ఏమన్నది కొడుకు ఆమె అని వనక ఎట్లా అడిగంటే ఆడవిల్ల కొడుకు చెయ్యెత్తి దెబ్బ కొట్టకమన్నది. నేను చెప్పినట్టు దెబ్బ కొట్ట. అరే ఇట్లా ఇదిరా తమ్మిని చంపిన గుర్తు తల్లి కూడా ఎక్కైనట్టు నువ్వు అక్కరా బిడ్డ. మన తమ్మిని ఎట్లా కోసిండో వాడు నీళ్ళని కూడా అట్ని ఇంట్లో కొత్తామని అనుకున్నట్టు. రే బావలారా నేనైతే కాదు ఆడే పెద్దోడే ఏంద్రా కదే. ఆనాడు మా తల్లి వరకు రేణుక ఎల్లమ్మ ఏమన్నది ఆడవిల్ల కొడుకులు వారి చెయ్యి దెబ్బ కొట్టదు కొడుక అగో చెయ్యి దెబ్బ కొట్ట కొడుక మరి ఆ పాపం మనది. మరి మా తల్లి దగ్గరికి పోయినాక మిమ్మల్ని దెబ్బ కొట్టా. ఇప్పుడు ఈడ కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టా. ఒకవేళ నేను చెప్పినట్టు ఇంటినే కొట్టా. ఒకవేళ నేను చెప్పినట్టు తినకపోతురా గుద్దుడు కొట్టుడు కాదు. అరే ఈడ మా కంటి బింది కొడితే ఈడ తప్పై తను సపరేట్ ఇంటాం. 7 మధ్యరాలు తోలుకొని నడివాడు పరశురాముడు నడివాడు పరశురామ పట్టం 7 మధ్యరాలు తోలుకొని రాముడే కొడుక పరశురాముడా నేను చెప్పిన రీతిరా అయ్యయ్యా నా కొడుకో మీ మేర బావరను కొడుక నువ్వేర తెచ్చిరా కొడుక ఎంతటికైనా కొడుక అడవిల్ల కొడుకునురా కొడుక వాళ్ళని చేయితో దెబ్బ కొట్టద్దు బిడ్డ కొడుక ఇక్కడ నుండి మరి తప్పి రేణుక ఎల్లమ్మ కొడుక తప్పనేసా బిడ్డ సిరియాల గౌరమ్మ 7 కుర్చీలు తెమ్మని చెప్పి 7 మధ్యరాలకి 7 కుర్చీలు తెప్పించి 7 మధ్యరాలకి 7 కుర్చీలు తెప్పించి 7 కుర్చీలు వేసి 7 కుర్చీల మీద ఏనాడు 7 మధ్యరాలు కూర్చున్నబెట్టి కొడుకులారా కూర్చున్నమన్నది 7 మధ్యరాలు ఎప్పుడైతే కూర్చున్నారో బిడ్డ సిరియాల గౌరమ్మ తొడ మీద కూర్చుని పెట్టుకుని కొడుకు తప్పనేసి వరకు కొడుకు పరశురాముల్ని ఎడమల కొడుకుని కొడుకుని పెట్టుకొని కొడుక పరశురామ అయ్యో రా రోరి కళ్ళ కొడుక రామ రామ
కట్టుగంట కొడుక అయ్యో కుటుంబము అది రామ రామ కట్టుగంట కట్టిన రామ రామ అయ్యో నా కొడుక భర్త రామ 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 7 వదిలేరు కుటుంబానికి కట్టుగంట కొట్టాలి గంట నా నెలకు ముందురా చామంతి పూజ చేతులు పెట్టాడు దగ్గర పిల్లగాని లెక్క మాట్లాడురా అయ్యో నీ తండ్రి జమాదక్కి రామ రామ నేను దక్కిన పద్ధతి రామ రామ అయ్యో గెలిచిన పంచ రామ 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 ఆనాడి కాలము రందు రామ రామ ఎరుడగా వేరుకున్నా చెప్పి కొడుక నేను ఎండికొండ లోపల కొడుక పంచాది గీరులల్లా రామ రామ నాకు లక్కమాయ కొడుక రామ రామ లక్కమైన నా కొడుకు వారు పాడు కారి దిగే రామ రామ వాడు బామరి వేసాలు కట్టి రామ రామ శంకరుడు రామ రామ మామూలు పెద్ద కట్టిన కొట్టిండు అయ్యో నా రోరి పర్త రామ 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 మీద మూల రామ రామ అయ్యో నేనాల చెప్పిన బాణాలు రామ రామ బాణాలు వచ్చినడు రామ రామ కళ్ళ నీడల్ల వచ్చి రామ రామ ఓ బాబా ఎల్లమ్మ బారి వల్ల బారబడి జారబడి చెప్పులు తీసుకురమ్మన్నాడు రా నేను కన్న తండ్రి కంట కొడుకో రామ రామ కొడి బాణాలు వాడి రామ రామ పోతుంటే రామ రామ కన్ను మండ కారి దిగే రామ రామ
చేయాలి బాబా ఎల్లమ్మ ఎవరని చెప్పి మరి మనక మీ కన్న తల్లి నన్ను మనక బాణం పెట్టి వాళ్ళని మరణం అయితే కష్టం చేయమంటే ఆనాడు నా కనుక రాముడా నన్ను కొడుకు కాడుగుల సంతాన బలం అనుకున్నారా కనుక రేపొద్దుగా నాదే ఉడుతుంది ఒకవేళ నా జీవితం గడుతుంది నాదా ప్రాణి చేస్తారా నన్ను కష్టదాని మీద నాకు దిక్కు దిమ్మి ఎవరు మరి మనకు నా సాగు ఎవరని చెప్పి 4 ఎక్కల 4 పాడకములు 2 కొడుకులు ఎనక ఏడ్చడానికి ఒక బిడ్డ మరి మనకు ఎట్లా 5 సంతాన బలం అనుకున్నాం అగో మీ కన్న తండ్రి ఎవరు బామా ఎల్లమ్మ దొక్కల బాని మిక్కివా మరి మనకు ఎట్లా అడిగే బామా ఎల్లమ్మ రాని రక్తం ఎత్తది పారిపోయిన రక్తం కొడుకు మరి రాముడు మరి ఉడుకు రక్తం కొడుకు ఉగ్ర బ్రాహ్మడు దారిపోయిన దప్పరేతుడు చిల్లిపోయిన రక్తం చిట్కెళ్ళాలి మరి మన ఎగిరిపోయిన రక్తం రా బిడ్డ తిరియాల గౌరవ తెలవతాను మరి సరి దొక్కాల బాలరా కొడుకరారు ఈగిరో కొడుక నీ తల్లి అయితేరా రాని అదిలోక వెళ్ళినా కొడుక కన్న తల్లి ఎరా రాని ఎప్పుడైతే అదిలోక వెళ్ళినా ఎత్తికట్టే 12 మళ్ళీ కష్టం ఎట్లా ఈ కట్టే ఆ కట్టే ఏరి ఆకాశానికి కష్టం మీద కన్న తండ్రి తీసుకుపోయి కష్టం మీద పెట్టి నేను కొండపోయిన పోరం నా కనుక రాముడా కన్న తల్లి పిండకూడు పెట్టిన రామయ్య ఓ కొడుక మిగిలిన పోరం వారి ఉడగిరి ఉట్టి కట్టి ఉడి లోపల పోరం పెట్టి అగో నేను వెనుక మరి అతడు కొడుక ఆజ్ఞానికి కారణ పడి లోపల 9 కొడుక నేను అక్కడ ఎట్లా అడిగాడు కొడుకులు అనుకున్నా కొడుక నేను కొడుకులు అనుకోని బిడ్డలు అనుకోని వరాలు ముచ్చాల వార కొట్టింది నేను మధ్యమార పట్టం కట్టుకున్నా కొడుక పరిచయ రామ రాము రావు రా పరిచయ రామ కన్నా కొడుకు కోరే కొడుక రామరా ఎందుకుల భార్య రా కొడుకు కొడుక గిర్ర గిర్రా దిప్పినవురా కొడుక రాముడా అయ్యో నా కొడుక పరిచయ రామ రామరా నా కత్తి దమ్మరము పెట్టి ఇప్పుడే నా కొడుకు పారి వల్ల పెరిగి జారి పోతాడు దేవుడా 12 24 గంటలు నిండలేదా అయ్యో ముక్కు పొగుల ముచ్చే అయ్యో కలవారు చూసింది ఎల్లు రావరా 24 ఏళ్ళకు రావరా 24 ఏళ్ళ కారుల తిరుమ తక్కువ ఉందిరా అయ్యో కలవారా చూసి నాది రావరా 24 ఏళ్ళ 6 నెలల దినం తక్కువ ఈ 6 నెలలకు మనకు ఎట్లా అడిగింది నా కొడుకుని ఏమి చేయాలని చెప్పి రే కొడుక రాముడా ఓ తల్లి ఎల్లమ్మ ఇంతవారి దాకా కార్యకర్తలు చేసిన కథలతో చెప్పినావు కానీ మరి మంచి మరి ఇప్పుడు మనగా ఆలమ్మ కూడా ఇంత 10 ఏనాడు చెప్పినావు నేను ఎల్లమ్మ అయ్యో రాదేమి కన్న తల్లి ఎల్లమ్మ దేవి రామ రామ ఎల్లమ్మ దేవి రామ రామ ఓ దేవత ఇప్పుడే అత్తగాకపోతే తల్లి మరి చెట్టు రాజులంటే
మరి కొడుక మంచి రాజు కాదు కార్తీక రాజు కొడుక కొడుక పరశురాముడా ఓ కొడుక రామయ్య నా కొడుక పరశురామ కోపం పనిచేయదు కొడుక 5 వరకు కాగినోడి ఆగినవు వాళ్ళకు ఎట్లా వాళ్ళతో శోభ చేయాలంటే వాళ్ళ చేతుల కింద జీతం ఉండాలి 6 నెలలు నౌకరీ చేయాలి ఆయన ఏం తీసుకొని ఇంకా మళ్ళీ వచ్చినాక తల్లి దారి చెప్తా వాళ్ళని మనం చేసినాక తల్లి దగ్గర చూడకపోతాం రేణుకా ఎల్లమ్మ రావు రావే చేతుల కింద పని ఎట్లా చేయాలి చెప్పిన విధముల్లారవ కన్న తల్లి ఓ తల్లి ఎల్లమ్మ స్వామి తల్లిని మొక్కితే పొద్దున తల్లికి మొక్కినట్టే స్వామి తండ్రి దండం పెడితే తండ్రికి దండం పెట్టినట్టే కన్న తల్లి మల్చెట్టు రాజు ఎట్లా తత్తారో వాళ్ళ చేతుల కింద ఎట్లుండన్నో ఆ 3 ముచ్చట చెప్పగలనమ్మా మరి కొడుక 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 రాముడా నీ కన్న తల్లి తప్పిన పాలి వాళ్ళు 7 మధ్య ఎవరికి ఎట్లా కార్తీక రాజును చేతి కింద వాళ్ళతో ఎట్లా నౌకరీ చేయాలి వాళ్ళ పత్రం ఎట్లా పోవాలి మరి వాళ్ళ చేతులకి నేను ఎట్లా పోవాలి వాళ్ళతో నౌకరీ చేయాలి తల్లి నేర్వలి ఏనాడు చెప్పమంటావు కొడుక పరశురాముడా నీతో చెప్తా ఇరుదా మరి పరశురా కొడుకనే చెప్పిన మాట చెవుల పెట్టి కడుకో కొడుకాను అని కట్టాడు
వారి మరి మనకు కంచుకుని కూడా పోవాలంటే పోయేడు మాని బావలు లేరు కొడుకాను ఉట్టవరకు ఎట్లా పుట్టిన తర్వాత ఎల్లమ్మ కొడుకు పరశురాముడు పుట్టిందంటే మనకు ఎట్లా అడిగిన కార్తీక రాజుల పట్టం లోపల తగులు ఊరైతుందే వాళ్ళ పట్టము లోపల ఓ కొడుక కతుకులు కూడా ఎక్కడ చీకటి వాళ్ళ పట్టం లోపల ఏమని గట్లా కొడుక గుడి చీకటి ఉంది కానీ మరి ఎక్కడికి వెళ్ళి మమ్మల్ని తారుగా తలపడి కొట్టాలని చెప్పి కొడుకని భయానికి రాముడా నీ బుగులకు వాళ్ళ పట్టం లోపల గుడి చీకటి నువ్వు కొడుకో కొడుక నువ్వు ఏడు దారి చెప్తున్నా కొడుక రాముడా వాళ్ళ వరకు ఎట్లా అడిగేట వారి కార్తీక రాజులకు ఉన్నాయి 300 బర్లు 300 బర్ల కాడ ఏమన్నారంటే అనగా ఇట్లా అడిగేట వాళ్ళ తెలుగు వాళ్ళ ఇళ్ళ మోదాబు కిట్టన్న మనవాడు మనగా తెలుగు పెద్దమ్మ మోదాబు కిట్టన్న భార్య తెలుగు పెద్దమ్మ మనగా ఎట్లా అడిగేట వారి కొడుకు వారి పేరు మనగా లక్ష్మయ్య తెలుగు లక్ష్మయ్య కార్తీక రాజుల చేతుల కింద రాగలిగా వాళ్ళ బర్ర కాడ కావాలి రాగలిగా వారి దగ్గర నువ్వు పోయి ఆ బర్ర కాడికి పోయి వరే బిడ్డ నీ పేరేందంట అడిగితే అయ్యా నీ ఊరెక్కడా నీ పేరేందని నువ్వు అడిగిన వరకు అయ్యా మాది కంచుకుపుల కోట ఈ బలరాజు అంటే కార్తీక రాజు అరే మరి మీరెవరు నీ పేరేందని అడిగితే అయ్యా మేము తెలుగు వాళ్ళు నా పేరు లక్ష్మయ్యా అని చెప్పి అది మొత్తం చెప్తాడు చెప్పినప్పుడు కొడుక నీకు మనకన్నా ఎట్లా అడిగంటే నా పేరు మీద నా షేర్వాణి మొత్తం ఇస్తా నీ షేర్వాణి మన షేర్వాణి అంటే ఏంటో తెలుసా నా పేరు మీద వారి కబండాలక ఎండి బంగారం నేను నీకు ఇస్తా నీ పేరు మీద నా షేర్వాణి అంటే వాడు ఏమనుకుంటాడు అంగే తొడుక్కుని అంగే అనుకుంటాడు కొడుక నీ పేరు మీద ఎండి బంగారం ఇస్తానని చెప్పి ఆశ పెట్టినట్టయితే కొడుక వాడు ఏమంటాడు అయ్యా ఈ ఎండి బంగారం కానీ ఎక్కువ నా షేర్వాణికి ఇస్తాడు కొడుక ఆ షేర్వాణికి ఇస్తున్నప్పుడే వారి దొరకబడ్డారు నా కొడుక గన్న కొడుతో వారి శర్వం తీయాలన్నా రామయ్య కొడుక గన్న కొడుతో వారి శర్వం తీసి వారి మనక చెత్త తీసి మనక తిప్పుడు మా కృష్ణ మీద డొల్ల పెట్టు కొడుక ఈ గాలకుంట తోమాలకుంట కాకి ముట్టకుంట గద్ద ముట్ట నేను కావాలి ఉంటాను కొడుక నువ్వు మనక వారి శర్వం తీసుకొని నువ్వు తరం ఎత్తుకోవాలి వరి పడతారా 300 బర్ల కొడుక 30 బర్రెలు తయారు చేయాలి వరి పడతారా 30 బర్రెలు కొట్టుకొని వారి కంచుకుమని కొడవాలి కంచుకుమని కొడబోతుంటే వాడు తిన్న చిప్పనికి తెలుసా ఆడు తిన్న చిప్ప తెలియదా బర్రు ఎటుపోతాయో బర్రు ఆడగొట్టాలో తెలియదా అంతే మరి ఆ మర్మం తీసుకుందామంటే వాని మరణం చేసి మరి చెప్పటోడు కావాలన్నా అది కాదు వాని మర్రం చేసి బర్రకాలు పడితే కొడుక నీకు పట్నంతో బర్రెలు చూపిస్తాయి బర్రెలు పట్నంతో చూపించినప్పుడే పట్నం 10 గంటలకు రాగానే కొడుక నీ చేతుల్లో మనకు ఎత్తాడు ఎండు వారి పడత అందుకొని ఒక్క బర్రె ఒక పెద్ద బర్రె దెబ్బ కొట్టినావు అనుకో సరే అదే తొమ్మ దుప్పుతుంది ఉరుకుతుంది చక్క ఇంటికి ఉరుకుతుంది కొడుక ఇంటికి పోయిన తర్వాత నువ్వు అనగా ఎట్లా ఎక్కడ ఏ కుటుంబంలోకి అక్కడ ఆ కుటుంబంలోకి వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా కొడుక నువ్వు అనగా ఎట్లా అడిగాడు వారి నీకు చిప్ప తెలియదు చిప్ప తెచ్చుకోవాలని వాళ్ళు అంటారు అవ్వ నీ చిప్పల మనం నాకు కడుపు ప్లేసింది ప్లేస్ సత్తి కొట్టుకోవాలి కొట్టుకుంటుండే ఎట్లా అడిగాడు దాచాలతో చిప్ప కనిపిస్తారు ఎంగిల్ చిప్పలు అన్నం కొడుక మనకు ఎట్లా అడిగాడు తల్లి పొయ్యి మని చెప్పి ఎవరు మరి మనకు ఎట్లా అడిగాడు కార్తీక రాజుల భార్యను నీకు గంజి తీసుకొచ్చి పోయబోతుంటాయి ఆ కడుపు నొత్తుందని చెప్పి ఏదో కొడుక నువ్వు నటించినట్టు ఆ సిప్ప సిప్ప కింద పడుతుంది 4 దుంకలు అప్పుడు కొత్త గిన్నె ఎక్కడరా అబ్బాయిగా బస్తా సస్తా అని చెప్పి లబలం మొత్తుకున్నట్టయితే మీ అమ్మ తెలివి పెద్ద మా దగ్గర దొరకపోతుంది తెలియదా ఆ ముసలి నీకు తెలియదు
కొడుక అవనగా రాముడా పరశురాముడా మరి అనగా ఇట్లా దాచిని తీసుకుపోయి ఎవరికి ఎట్లా పెద్దమ్మ చేతిలో పెడతారు. చేతిలో పెట్టినప్పుడు అమ్మ నాకు కడుపులు వస్తుందని చెప్పి నువ్వు ఇంట్లో వాడి లభనం మొత్తుకుంటే ఆ తెరిగి పెద్దమ్మ ఏమి చేస్తుంది. కొడుక నేను దావకాల పోయి డాక్టర్ దొరుకుతాను, డాక్టర్ పెట్టి చూసి ఇస్తాను. కొడుక నేను చిన్న కొడుక డవాల చదువుకున్నా నేను కాకి ముట్టకుండా గడ్డ ముట్టకుండా చదువుకున్న కొడుక నువ్వు అయినా తెల్లారి నాకెవరని చెప్పి తెరిగి పెద్దమ్మ ఇక్కడ దొక్కులాడుతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే అబ్బా నాకు కడుపు తక్కువ దాచి వల్ల వెళ్ళిపోతే మరి పరశురామా ఓ తల్లి నా కడుపు తక్కువైందని చెప్పి తిరిగి పెద్దమ్మకి ఏనాడు చెప్తావు కొడుక అప్పుడు బర్రగాయరంటుంది. నీ బర్రాల మనవాడ నేను కడతా మా తాత వరకు మా జాబ్ నేను ఇక్కడ కాలు నాడు ఏం పని చేసింది అడగాలి. అడిగితే మీ తాత మస్కూరు పని చేసినది నేను కూడా చెప్తాను చెప్పి తెలుగు పెద్దమ్మ చెప్తే పెద్దమ్మ తీసుకుపోయి వరి పరశురామా కార్తీరాల చేతి కింద నేను ఉంచుతాది. అప్పుడు కార్తీరాల చేతి కింద నేను ఉంచింది అనుకో రే నువ్వు వస్తున్నాయని చెప్పి అది అప్పుడు నీకు వాళ్ళ వాళ్ళ మర్మం వాళ్ళ కర్మం వాళ్ళ ఆయం వేయం మొత్తం అంతేనా? ఓ తల్లి ఎల్లమ్మ ఇంత అదే ఏనాడు చెప్పిన తల్లి ఎల్లమ్మ మరి ఉరుకురాక పని చేయని ఓ తల్లి ఎల్లమ్మ అయ్యో తీవెన పెట్టు ఎల్లమ్మ నేను పోతానా తల్లి కన్న తల్లి వాసి రాము రామ రామ నా తల మీద ఉంటే తల్లి పాడివాడు రాడు పడవాడు రాడే పది ఎల్లా బాబా తప్పకుండా ఏనాడు వెళ్ళిపోతానంటావా కొడుక పరశురాముడా ఎవరు ఇల్లు కొడుక అయ్యో తల్లంగా వరదిల్లు రామారా అయ్యో నువ్వయ్య తవ్వరానా రామారామా కొడుక కీలు కీలు గాని కొడుక రామారామా అయ్యో నేను మాటలు ఇచ్చినారా రామా రామా నేను మాట ఇచ్చినారా రామా రామా తప్పలేదు తెల్ల కొడుక రామా రామా 24 ఏళ్ళు కొడుక రామా రామా వారి వాళ్ళ దాడ నేను రామా రామా అయ్యో
భర్త రామ 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 రాముడు ఏమనుకుంటున్నాడు భగవంత దొరక కార్తీక రాజుల పట్టమే దేవుడు తల్లి దీవెన పెట్టింది పోయమ్మ పట్నం పునని పోత అగ్గురానికి పొప్పునే రత్తానంటుడు రాముడే పోతానని చెప్పి తల్లి పాదాలు పట్టుకుంటూ తండ్రి వారు రాముడు గంటగొడ్డలు చేతులు పట్టుకొని దండపాట పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతున్నా పోతున్నా తల్లి తల్లి పాదాలు పట్టుకొని రాముడు దండపాట పట్టుకొని అయ్యో తోలు పట్టి దారులు పట్టి నా దండపాట పట్టినారే అరే కన్ను తోపం పట్టినారే రాముడు పోతా ఉన్నాడమ్మా ఎక్కరాని కొండలే ఎక్కరాని కొండాలు అయ్యో ఎక్కిపోతా ఉన్నాడయ్యా రామరా ఎక్కరాని కొండాలే అడిగతుండే దక్షిణాది కండంబే రామరా కట్టుకుప్పరా కోటడు వారి రామరా ఆ రాముడు ఏ రావత ఉంటే రామరా రాముడి కంటే వివరత్తుడు దేవుడు భగవంత రాజా తండ్రివాడు రాముడే కళ్ళ తల్లి మాటారు వినడురా వెళ్ళిపోతున్నా చెప్పి కళ్ళ తల్లి మనగా 2 పాదాలు చల్లగా తీయేస్తుంది పోతున్నా ఎల్లమ్మో వెళ్ళిపోతున్నా పైన రేరుగా ఎల్లమ్మ ఆశీర్వాదం ఎల్లమ్మ నా తల పైన ఉంటే రేణుక వారి వల్ల ఎల్లమ్మ తప్పకుండా ఎత్తనే రేణుక పాదాలు పట్టుకుని దేవి నాకు ఎక్కడ పోతుంది భర్త రాముడు కారణపడి వారి అత్తానపడి శత్రు మధ్య అడుగుండే మనకు తండ్రివాడు భర్త రాముడు కతుకుని కొనదే పట్టబడి బాగా చేరవతుంటే దుడిచా తెలుగు రత్తుమయ్యా ఏనాడు చెట్ల బర్రెలు మేపుతుండు రాముడు వరకు ఏం రా ఇక్కడ ఇక్కడ చూస్తుండే మనకు ఆయన తాడిగడ్డ వారి బర్రె కాడ ఒకడే పిల్లగాడు లేడు ఎవరు లేడు మెల్లగా వారి భర్త రాముడు ఏమి చేస్తుండు ఏనాడు తెలుగు రత్తం ఏ వేడి చేరవతుండు రాము తెలుగు రత్తుమయ్యే వేడి చేరవచ్చు అరే రే బిడ్డ ఎవడవు నీ రాజ్యం ఎక్కడా నీ దేశం ఎక్కడా నీ భర్త పేరేంది పల్లె పేరేంది నీ పేరేంది అయ్యో నీ ముఖం చూస్తే రాజుల ముఖం వల్ల కనబడుతుంది మనగా రాజుల గుణం కనిపిస్తుంది అయ్యా అయ్యా రండి ఆ ఊరి పేరు ఎప్పుతానే అదే పేరు ఓ రాజా కట్టుకుమల కోట కార్తీక రాజు
కారి ఎత్తనయ్యా ఒక్క పారి కన్నం పెట్టి 6 నెలలకు ఒక్క పారి జీతం మధ్య ఇద్దరయ్యో నా ఊరి పేరు చెప్పిన పల్లె పేరు చెప్పిన కానీ రండి రండి ఊరి పేరు ఈ పల్లె పేరు ఎప్పవయ్యా అట్ట పేరు ఎప్పవయ్యా ఈ తల్లి పేరు ఎప్పవయ్యా తల్లి పేరు ఎప్పవయ్యా కార్తీక రాజుల బర్ర కట్టున్నా నాకు కడుపుకి అన్నం పెట్టి నేను కుక్క మారి ఏడాదికి ఒక 6 నెలలకు వీడు అడవిలో మనం బర్రగా ఉంటే వీడు వచ్చి మరి రాజ్యం పేరు నువ్వు అసలు అరే గిట్ల బాగా ఇంకా అది కాదు అయితే నీ పట్టమైన కంచుకుపులు కూడా అవును కంచుకుపులు కూడా ఏడు కార్తీక రాదు మనకి వాళ్ళు చదువుకున్న ఈ 300 బళ్ళు ఈ బర్ర కాడ జీతం అరే జీతం ఇస్తారా నెలకు లెక్కలేదు 30 రూపాయలు కడుపుకి అన్నం పెడతారు అరే పొద్దుమా అన్నం పెట్టి ఇక కడుపుకి అది కట్టే బట్ట మళ్ళీ ఒకటి ఓ సిప్పలో పెడతారు నాకు అన్నం సిప్పలో పెడతారు ఆ గింజలు ఎక్కడయ్యా కొడుక కుమారా నేను చెప్పిన మాట ఏంటంటే నా పెయి మీద నా కమండాలకైతే ఎండి బంగారం మొత్తం నీకు అయితే వరంగా రాముని చూస్తుంటే చేరి కడియాలు శివబారి పొగులు నాగులు పోగులు నల్ల గుంగాలు ముంజేతి కడియాలు ముద్దు ఉంగరాలు కనిపిస్తుంది అబ్బాబ్బా ఈ జీతం ఉంటే బదులు ఒకరు చేసే బదులు వాళ్ళు పోసిన కానీ తాగే బదులు ఈ కాయ కష్టం చేసే బదులు ఇవాళ ఈ ఎండి బంగారం ఇస్తారు కదా అయ్యా రాజులా నువ్వు చెప్పిన ఏం పని చేయమడు చెప్పు రాజా ఎండి బంగారం అంటే పేరు అయ్యో చేరి చేరి కళ్యాణం తల్లి చేతో కళ్యాణం తల్లి కడియాలు శివులు బారి పోగులు ముంజేత కడియాలు ముద్దు ఉంగరాలు నాగులు పోగులు నల్ల కొంగలు ఉంగరాలు ఇవన్నీ నాకు ఇస్తే నువ్వు చెప్పిన పని చేస్తా ఒక్క పని ఈ ఎండి గారి బంగారం కానీ నా పెయి మీద ఇట్లా కబండాలకైతే మొత్తం నీకు ఇస్తా ఒక పని నువ్వు నీ షేర్వాణి ఇవ్వాల జల్దీ చెప్పాయా చెప్తే అవి నా చేతులకు రావాలి అదేరా నీ షేర్వాణి ఇస్తానంటే ఈ ఎండి బంగారం నీకు ఇస్తా షేర్వానికి చినిపోయినా ఈ చినిపోయిన మొండి పై దిక్కు ఈడాక త్వరనే ఉంది ఈడాక ఒక్క దిక్కు ఉంది ఇప్పుడు తీసుకో తట్టరాదు మళ్ళీ అత్తరు ఎందుకురా ఇది తీసుకో ఇస్తా ఎవరైనా రాదు ఎవరైనా నీకే పర్వా నేను ఇస్తాను తబరవల్ల చూసిరంటే ఈ లక్ష్మయ్య కాస్తుండు బర్రెలు గారి ఆడు దొంగ అంటారు ఎవరో నిన్ను కాదురా ఒరే కొడుక నీకేలాంటి పర్వాలేదు చెప్పి ఏనాడు మనకు పత్రాముడు ఏమి చేస్తాడు కొడుక నీ షేర్వాణి ఇస్తానప్పుడు షేర్వాణి అయ్యా నా షేర్వాణి తప్పకుండా ఇస్తాను నీ ఎండి బంగారం నాకు ఇవ్వాలి కొడుక ఎండి బంగారం నేను ఇయ్యక బట్టిగా పోను అని చెప్పి మనకు ఇట్లా పరశురాముడు ఏమి చేస్తాడు నడివాడు ఓ తల్లి ఎల్లమరాజు వద్ద కాదు ఇది వద్దము చేరి అయ్యో ఓ తల్లి నువ్వు ఎప్పుడు రీతి తల్లి తెలుగు రత్న కాబట్టి ఎల్లమ్మ నాది వద్ద కాదు ఇది వద్దమని చెప్పి పెట్టింది దేవి అయ్యో నందమయ్య దొరకబట్టి శర్వం తీర్చుడు దేవి
వృత్తం మీద రామ రామ అయ్యో మరిడల్లా గుట్టినాడు రామ దొరవాల పెట్టినాడు రామ ఓ తల్లి ఎల్లమ్మ రాయ రామ ఓ తల్లి ఎల్లమ్మ నాది వద్దగా నిధి వద్దమంటే మీ ఎల్లమ్మ ఈ వరగ చెత్తలు దేవత యవ్వా కాగిముట్ట గుంట తల్లి రామ అయ్యో గడ్డముట్ట గుంట యవ్వ రామ అయ్యో కాపాడే కన్న తల్లి వేరుగా ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ ఈ చెత్తలు వరకు కాగిముట్ట గుంట గడ్డముట్ట గుంట ఇగాల గుంట కాపాడు ఎల్లమ్మ ఎల్లమ్మని అది తల్లి రేణుక ఎల్లమ్మ నువ్వు చెప్పిన ప్రకారం అనగా నేను ఈ లత్తమ్మ ఏ శర్వం తీసినా ఎంత తీసి వరకు త్రిపురమాకృత్యం డొల్ల పెట్టిన లత్వ దేవి ఓ తల్లి ఎల్లమ్మ ఇయాలగుంట దోమాలగుంట కాకి ముట్టగుంట గద్ద ముట్టగుంట ఈ శర్వం కాపాడు 6 నెలల దాకా చెప్పి కన్న తల్లి అది ఏతుండు తెల్లారా కొడుకు అది రేరుగా ఎల్లమ్మ ఓ కడిగా రామయ్య వరి పరితే రాముడా కొడుక నీకే నీ పర్వాలో కొడుక పరితే రామయ్య కొడుక ఏదా నీకైనారా కొడుక నేను ఉన్నారా ఎల్లమ్మ మరిగా రావచ్చున్నాము అగో ఏనాడు ఎల్లమ్మ చేరవతి ఏనాడు సర్వడే రుమ్మెత్తుంది సర్వడే రుమ్మెత్తి వరకు అట్లా లత్తుమ శర్వం మీద లత్తుమయ్య వరకు కాడిగడ చెత్త మీద ఇయ్యాలకుంట వరకు అట్లా కాకి ముట్టకుంట గద్ద ముట్టకుంట ఏనాడు కావాలండి కావాలని కానీ అటువంటి పరశురాముడు బలవాడికి ఎట్లా హత్తున్నాడు లక్ష్మయ్య పట్టుకున్న కట్టె పట్టిండు ఏం రా ఇది అడ్డం పొడుగు మూరడు అడ్డం మూరడు ఈ కట్టుకొని కొట్టి బతకాయ ఇట్లా కాదు రాముడు వనగా ఎటువంటి కురికిండు ఒక మోతుకు వనగా భర్త తీసుకుండు భుజం మీద పెట్టుకుండు ఇక పొద్దుకుని అలా ఇది కదా బర్రెని కొట్టుకొని ఇంటికి పోవాలి ఈ 300 బర్రకు వనగా 30 బర్రె ఏకపోతే నా పేరు రాముడు కాదని చెప్పి దండివారు రాముడు ఆ మొత్తం భర్త భుజం మీద పెట్టుకోవాలి దండివారు రాముడు దండివాడు రాముడు మరణొక్క పరిచయకెళ్ళి ఎలగొట్టినప్పుడు దేవుడా భగవంత ఈ పట్టం పరిగణకు వచ్చినాయి నేను ఇట్లా మెల్లె కొట్టుకపోతే ఉంటాయా అట్లా కాదు పడత పట్టి కొడితే రేగు పడత వరకు అట్లా మోతుకు పడతా చేతులు పట్టి ఎల్లమ్మ పడుకు రాముని కాదు మోతుకు పడతా చేతులు పట్టి అయ్యో ఎలుగట్ట అయ్యో
కళ్ళు మండిపోయి పెద్ద కొమ్మల బర్రె రాముని చూసింది మనకు ఎట్లాడికంటే బర్రె పొయ్యమని ఒకడే ఎంత రాముడు ముందడికి పోతే వెనుక గురుకుతుంది వెనుక పోతే ముందడి గురికేస్తుంది రామునికి దొరుకుతలేదు సరే రే కళ్ళకు పుట్ట చేడు దేవి రామ చేడు రాజా కట్టకు పుట్ట చేటు ఇప్పకు తొర్ర చేటు మరి కొట్టాలి కొమ్మల మరి చేటు ఇంటికి ఇంటి పొడి చేటు అటువంటి వారి తండ్రివాడు పరశురాముడు ఈ కొమ్మల పెద్ద కొమ్మల మరి కొమ్మలు కొనకపోతే నా పేరు వరకు పరశురాముడు కాదని చెప్పి అయ్యో తండ్రి వాడు పరశురామ రామ రామ ఎర్రాని గుడ్డకు రామ రామ ఎత్తినాడు కోపమును రామ రామ బర్రెత్తి పనులు పడుతున్నది దేవి వాడు మోతు భర్త చేతవట్టిరా మోతు భర్త చేతవని బలం కొద్ది దాచి దెబ్బ కొట్టప్పుడే కట్టెతోని తెరువపు రామ రామ తెరువపు అత్తలుంటారా ఆడిచి దెబ్బ కొట్టినప్పుడే అది రోజాన కుటుంబంలో బర్రే ఆ కుటుంబ తలుపు కాడికి రాగానే కొమ్ములు యాస పెట్టుకొని పోవాలి. ఆ దెబ్బకు భయపట్టి మంట కేగలకు ఒక్క పరి వచ్చినప్పుడు 2 కొమ్ములు తిరిగి ఆ పరి ఇక్కడ కొట్టిండు రాముడు. ఆ కలియడి నెల కలిసి తీరిపోయిందేవాడు. ఏందిరా ఇప్పుడు సిప్ప కావాలి, ఆ సిప్పి ఆడుంటు దొరకన్నాయి. దాన్ని చూడకపోతే దాన్ని ఎక్కుదామంటే ఏమిరా లక్ష్మీ దొంగతనం చెప్తున్నమాట. ఇదో నింద అవుతుంది. ఈడ వండి కొట్టుకునే నొప్పి లేచిన అంతేనే అయ్యా అయ్యా సత్తిరా సత్తి. ఏమైంది బిడ్డ? ఏమైందిరా? ఒక్కొక్క పని గుద్దినట్టు అవుతుంది. ఎందుకు? నొప్పి, కడుపు నొప్పి. కడుపు నొప్పి. ఓ అవ్వా కడుపు నొప్పి.
అయ్యో కొడుక నీ కడుపులో కన్నం లేదు అవురా నీ కడుపు కన్నం లేక కడుపు నొప్పి లేవు అరే బిడ్డ ఆ చిప్ప తెచ్చుకోపోనీక చిప్పల మనవాడ కడుపు నొప్పి లేచిందని చిప్ప అంటున్నావు అవ్వా దొరసారి చిప్ప జర తీసుకురాప నా కాడుకోదామంటే వశమైతలేదు జర పట్టుకురాపో సరే అటువంటి మనకు ఏమి చేస్తుర్రు మరి మనకు ఎట్లా కార్తీక రాజుల భార్య ఎట్లా చిప్ప తీసుకొని అట కూడా మీరు చిప్ప తీసుకొచ్చి రాముని చేతిలో పెట్టిర్రు అరే బిడ్డ ఇగో అరే చిప్ప తీసుకొచ్చినా ఇగో చిప్పల గంజి పోతా ఇట్లా పట్టుకో దక్కుని పోయి తాగుతాను అదే అదే కొడుకాయ గంజి పోతాడు చెప్పి ఏనాడు కార్తీక రాజుల భార్య ఏమి చేసింది మనకి ఎట్లా అడిగాడు గంజి తీసుకొని వస్తుంటే ఆ గంజిలో ఏమన్నా ఒక బువ్వ పెళ్ళుందట బువ్వ పెళ్ళుంటే ఎవరాయి బువ్వ పెళ్ళ గినికి పెడతానా నా బర్రెకేసిన ఇంకా చాలా పాలెక్కుతాయి చెప్పి ఏనాడు వారి అడిగంటే అల్లం తీసింది ఆ బర్రె కుడిది వేసి అది బట్టి గంజి తీసుకొచ్చింది అరే బిడ్డ ఇక నొప్పి 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 అబ్బా అబ్బా అయ్యా అయ్యా బక్క 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 అవురా ఇక నొప్పి ఇక నొప్పి ఇక నొప్పి అయ్యో రామ అది కాదురా ఉన్న చిప్ప అయితే కొట్టి మరి మళ్ళీ ఏం తాగుతావు మనవడ కాదు నీ చిప్ప మీద గంట నా పానం మీద సత్య తత్తినా కాదురా నీకు కడుపు నొప్పి లేచిందంటే డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఓయమ్మో డాక్టర్ కాదు మా అమ్మ దగ్గర పడికరా నడుపురి డాక్టర్ వద్దు వద్దు మా అమ్మ దగ్గర సూదులు ఇప్పిస్తాం సూదులు వద్దు సూదులు పడే మా అమ్మని చూడాలి నేను చూసినాక మొక్కలు చూసినాక తప్ప నడువు జర పట్టురి నడవత్తా అయ్యో బిడ్డ దాదిలారా మరి వీళ్ళు ఎవరు బిడ్డ అగో వీళ్ళ తండ్రిని తెలుగు పెద్దమ్మ దగ్గర తీసుకుపోయి ఈ పిల్లగారు తీసుకుపోయి బిడ్డ అక్కడ మనకు వాళ్ళ పెద్దమ్మ చేతిలో పెట్టి వెనుక మరి రమ్మన్నప్పుడే ఏడుగురు దాతీలు కళ్ళ చూసినారా కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి నన్ను పట్టుకొని ఎందుకురా ఇగో తొవ్వ కనిపించేది కళ్ళు తిరిగితే తొవ్వ కనిపిస్తుందా కానీ రాదు ఆ తొవ్వనే కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి జర అక్కడ నా అంతా నేను మెల్లగా నడుస్తా సరే బిడ్డ అగో ఏనాడు వారి ఏడుగురు దాతీరు అగో మనిషి కొలికి పట్టుకొని కొడుకా పోదామా మరి చెప్పి రామ 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 పట్టరాముని దారి కోరి రామ రాము అయ్యో అడిగన్నారే రామ రాము అతని పెద్దమ్మ బేడికి రామ రాము అంతా ఉన్నారు అయ్యో అమ్మ పెద్దమ్మ రాయ రామరాము అయ్యో మో తెలుగు పెద్దమ్మ రాయ రామరాము ఓ తల్లి తెలుగు పెద్దమని మరో తడిగా కడుపు నొప్పి లేచింది బాగా కలిగేడు వేళ దొరకత్తిరి దేవి తెలుగు పెద్దమ్మ దగ్గర దొరకత్తరా తెలుగు పెద్దమ్మ కొడుకా కుమార ఇక బతుక అమ్మా అమ్మా కొడుకా ఏమైంది బిడ్డ నొప్పి లేచింది ఇక ఇవర కుడికిని వచ్చింది ఇప్పుడు మాకు తిరుగుతుంది అల్లదాలని సరే అమ్మా అయ్యో కొడుకా కుమార ఎనుకడి కాలం నాడు మీ తాత మొదటి గిట్టని చేపించిన మంచం కొడుకా నీ కడుపు నొప్పిందో సరే బిడ్డ మంచం అంపు అంపిన మంచం మీద కూర్చుంటా పుట్టుకుని రాముని బరువు కూరగట్టాలి అంటే మంచం ఆపలేదు నాలుగు కోళ్ళు ఒకటి పని ఆయన కింద కూర్చున్నాయి సరే అరే ఏమిరా ఎనుకడి కాలం నాడు మీ తాత మొదటి గిట్టని చేపించిన మంచం ఇంత వారు దానికి పురుగు పట్టలే దానికి చుట్టుకోలేదు
ఇవాళ నువ్వు గుడ్డుతో ఒక పారి నాడు కానీ కళ్ళు ఎత్తున్నావు. అయ్యో కొడుకా కొడుకా కుమారా కొడుకా నీకు ఏనాడు కడుపు నొప్పి వేసింది. సరే బిడ్డ నువ్వు ఇక్కడ కూర్చోడు, నేను పోయి డాక్టర్ తీసుకెళ్ళి. డాక్టర్ అది పోయిరా అరే ఆ బైరు పోయిరా బైరు పోతే నువ్వు వరకే నువ్వు వరకే నేను చెప్పమని ఏంద్రా పోయిరు కదా బైరు నాకేం నొప్పే కాడు నొప్పి లేదు మా లేదు. ఇవాళ నాకేమన్నా కడుపు వస్తున్నారు అట్లయితేనే ఇంటి దొరకతారు, లేకపోతే మళ్ళీ పారపెట్టది ఆ పాలు పిండు అంటారు అంటారు. నాకు ఎరకదా అరే రోజు చేసే పనే కదా ఆశ కత్తుంది. ఒక మాట అడుగుతూ అయిను ఊకే బర్ర వస్తురా నొప్పే నొప్పే నొచ్చలే 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 అమ్మో అయ్యో అయ్యో డాక్టర్ పట్టుకురా ఎట్లా అమ్మా ఇక మళ్ళీ ఇప్పుడు ఎడమకు అవునా ఇవాళ నొప్పి లేదు కదా అలా అత్తురు అంటున్నావు కదా. అరే నువ్వేమంటావు అని అత్తున్నావు వాళ్ళకి వస్తారు మళ్ళీ ఇక అచ్చిరమని నేను అట్లాంటి నాకు ఎక్కడ తినొప్పి. ఓ అమ్మ తెలుగు పెద్దమ్మ ఎన్నొత్తులు బర్ర కాయాలి, ఎన్నొత్తులు వాళ్ళు చెప్పిన పని చేయాలి. మరి ఒక్క ముచ్చట వెనకట మా తాత పేరు ఏం పేరు? మీ తాత పేరు ముదాపు కిట్టన్న. ముదాపు కిట్టన్న. మా తాత అయ్యో రావేనే అమ్మరాయే తెలుగు పెద్దమ్మరాయే మా తాత ముదాపు కిట్టన్న. తాత చేసిన పనులు రామరా అయ్యో నా తోలి అప్పు అమ్మ రావరా తాత చేసిన పని చేస్తారా ఇక్కడ మా తాత ఏం పని చేసింది? ఓ కొడుక మీ తాత వరగా ముదాపు కిట్టల్లా మీ తాత ఏదో మరి రాగలుగో కొడుకను వేయాలంటే నీతో నీ వల్ల కాదు రాగలుగా కొడుక మీ తాత వరకు మదాపు కిట్టల్లా మరి వరకు అట్లా తర్వాత దోతి కట్టి నీరు పొగ్గాలంగి అదో కత్తిర కొడి వరకు ఎట్లా అడిగాడు కొడుక కొమారక మరి వరకు ఎట్లా అడిగాడు కత్తిర కొడి బుధం మీద వేసుకుని రేతల గుత్త చేతులు పట్టుకుని సింగవ తిరుమాలు 3 సింగులు పడుతుంటే మీ తాత కచేరి కాడిపోతుంది. కచేరి కాడిపోయి మీ తాత మనక రాజుల చేతి కింద మనక మన్నే వస్కూరు సుంకూరు సుకోటంటే వస్కూరు పని చేసేవాడు మీ తాత మొదటి నీతోటేమైద్రా. ఓ అమ్మా మా తాత చేసిన పని అయ్యో మా తాత వచ్చిన మస్వలు రాము రావే కన్నా తల్లి మా తాత చేసిన వస్తువులు ఎక్కడున్నాయి అమ్మా